P4 సర్వే విధానంపై శిక్షణ తరగతులు జరిగాయని ఎంపీడీఓ శివప్రసాద్ అన్నారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యం పేదరిక నిర్మూలన అన్నారు. సమాజం నుంచి పేదరికాన్ని సమూలంగా దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు P4 విధానంపై నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యం మేరకు సచివాలయాల సిబ్బంది పనిచేయాలని సూచించారు. సర్వే సమయంలో ప్రజలతో దురుసుగా మాట్లాడకుండా మర్యాదగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా P4 విధానం ఏ విధంగా చేపట్టాలనే దృశ్య రూపంలో వివరించారు. జనవరిలో చేపట్టిన సర్వే అనుగుణంగా సచివాలయాల వారీగా బంగారు కుటుంబాల జాబితా వచ్చిందని, తిరిగి మరలా ఇంటింటికి వెళ్లి మార్గదర్శకాల ప్రకారం సర్వే చేసి అర్హత కలిగిన వారిని బంగారు కుటుంబాల జాబితాలో చేర్చాలని, గ్రామ సభలు పెట్టి జాబితాలో ఉన్న కుటుంబాలు అర్హత కలిగిన బంగారు కుటుంబాలైతే జాబితాలో ఉంచాలని, లేకపోతే జాబితా నుంచి తొలగించాలన్నారు. అర్హత కలిగిన కుటుంబం జాబితాలో లేకపోతే జాబితాలో చేర్చాలని ట్రైనర్ గురుప్రసాద్ సూచించారు. దీంతో పాటు గ్రామాల్లో పేదరికం, కుటుంబాలను దత్తత తీసుకునే వారిని గుర్తించి వారి పేర్లను ఎంపీడీఓకు తెలియజేయాలని అన్నారు. దీని గురించి మన మండలం నుంచి నిన్నటిదాకా ఉద్యోగులు ఇన్స్పిరేషన్గా పనిచేసినటువంటి గురుప్రసాద్ మన మండలం తరఫున మాచర్లో ఈ స్వర్ణాంధ్ర విజన్ 2047 సంబంధించి అతను డెప్యూటేషన్ క్యాండిడేట్. అతను పూర్తిగా కూడా P4 మీద కాన్స్టిట్యున్సీ లెవెల్లో 5 మండలాలు మన మండలంలో వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి ఎటువంటి సహాయం కావాలి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ఈరోజు డేటా ఓపెన్ చేస్తే అందులో ఎవరు ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ చదవడం అన్ని చూపిస్తుంది. చూపించిన తర్వాత ఒక్కొక్కరికి కూడా మనం సర్వే చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ వాటర్ ఫెసిలిటీ ప్లస్ ఇంట్లో గవర్నమెంట్ ద్వారా పెన్షన్ వచ్చే వాళ్ళు ఉండకూడదు, ఎర్నింగ్ పర్సన్ ఉండకూడదు. ఎర్నింగ్ పర్సన్ ఉండకూడదు అంటే మాక్సిమం అనుకున్న హౌస్ హోల్డ్స్ లో 100 హౌస్ హోల్డ్స్ ఉంటే 80% హౌస్ హోల్డ్స్ కి రైస్ కార్డ్స్ ఉన్నాయి. రైస్ కార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క కుటుంబం బంగారు కుటుంబం కింద లెక్క కట్టాల్సి ఉంటుంది. మనం ఎర్నింగ్ పర్సన్ అంటే 10,000 లోపు ఉంటేనే కదా వాళ్ళకి రైస్ కార్డ్ ఉండేది. 10,000 లోపు ఉన్న వాళ్ళు మనం ఇంటికి వెళ్తే మేము అందుకని వాళ్ళని ఉన్న వాళ్ళనే ఒక 2-3 అడ్జస్ట్ చేసి నెంబర్ మరీ గ్రాడ్యువల్ పెంచకుండా, గ్రాడ్యువల్ దించకుండా ఎడిషన్ అయితే చేయండి, లేదా డిలీషన్ అయితే అది పర్టికులర్ పంచాయత్ సెక్రటరీ ఆ ఊళ్ళో నాయకులతో డిస్కస్ చేసుకొని 1-2 మెయిన్ ఎడిషన్ డిలీషన్ ఎందుకు ఇచ్చిందంటే మార్గదర్శి అయ్యేవాడే బంగారు కుటుంబంలో వచ్చాడు. కొన్ని క్రైటీరియాలు ఎవరైతే దత్తత తీసుకోవాలనుకున్నాడో అతనే బంగారు కుటుంబం ఉండిపోయాడు. వాళ్ళని డిలీట్ చేయడం కోసం మెయిన్ ఆప్షన్ ఇచ్చింది. వాళ్ళని డిలీట్ చేసేసి ఆ కూర్చొని యాప్ ఓపెన్ చేసి కొట్టేది కాదు. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సర్వేలు మనం చెప్పకూడదు. ఫీల్డ్ లెవెల్కి వెళ్ళకుండా సచివాలయంలో కూర్చొని చేసిన సర్వేలు కూడా ఉన్నాయి. ఇది అలా కాదు. ఖచ్చితంగా బంగారు కుటుంబాల ఫ్యామిలీస్ లిస్ట్ తీసుకొని మీరు ప్రింట్అవుట్ చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మీరు సర్వే చేయాలి. వాళ్ళతో చాలా పొలైట్గా మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి. వాళ్ళ మీద దయచేసి ఎవరో కూడా విసుకున్నట్టు మాట్లాడటం అని చేయకూడదు. మాకు గవర్నమెంట్ సర్వెంట్ మాట. ఎందుకంటే సపోజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వాళ్ళతో చాలా మర్యాదగా మాట్లాడాలి. మన గవర్నమెంట్ సర్వెంట్లో వాళ్ళు తెలుసో తెలియకో కొంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, వాళ్ళకి తెలియకపోయినా కూడా మనం కోపడకూడదు. మనకు క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్లు అన్నీ అడిగితే కొంతమంది నీకెందుకమ్మా మాకు ఉంటాయి లేవు లేకపోతే అయినా కూడా కాదమ్మా, మర్యాదగా కాదమ్మా, ఇది చెయ్యాలి, తప్పదు. ఇట్లా మీరు కనుక కరెక్ట్గా కనుక చెప్పినట్టయితే ప్రభుత్వం మిమ్మల్ని భవిష్యత్తులో ఆదుకుంటుంది. మిమ్మల్ని మార్గదర్శకులు కొంతమంది అడాప్ట్ చేసుకుంటారు. మీకు ఆర్థిక సహాయం కానీ ఇట్లాంటివన్నీ మీకు లభిస్తాయని వాళ్ళు కూల్గా చెప్పి మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం రాబట్టుకోవాలి. అదేగా